యూట్యూబ్ లో మీరు చూడాలనుకునే వీడియోలను ముందే గెస్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ ఎక్కడ ఉందో ముందే చెప్తుంది. అమెజాన్ మీరు కొనాలనుకునే ప్రొడక్ట్స్ ను ముందే సజెస్ట్ చేస్తుంది. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? కంప్యూటర్లు నిజంగా ఆలోచిస్తాయా? ఏ మన ఉద్యోగాలను తీసేస్తుందా, లేదా ఏ నేర్చుకునే వారి భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు పొందుతారా? ఈ వీడియో పూర్తయ్యే లోపు ఏఐ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మరియు ఏ యుగానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనేది పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఏదైనా ఒక కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. కంపల్సరీ థియరీ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటేనే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అర్థం అవుతుంది. కాబట్టి థియరీని స్కిప్ చేసి ప్రాక్టికల్ నేర్చుకుందామని అనుకోవద్దు. థియరీతో పాటు ప్రాక్టికల్ నేర్చుకోండి. మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ కోర్స్ ని నేను మీకు ఈజీగా అందిస్తాను. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే, రాధారామ్ శెట్టి AI జీరో టు హీరో తెలుగు కోర్స్ కి స్వాగతం. ఈ కోర్స్ లో మనం AI బేసిక్స్, చాట్ జీపీటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI ఏజెంట్స్, రియల్ AI అన్ని తెలుగులో స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ముఖ్యంగా కోడింగ్ రాకపోయినా ఈ కోర్స్ మీకు అర్థం అవుతుంది. అంత ఈజీగా నేను మీకు వివరంగా చెప్పాను. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి ఊహించుకోండి, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడు పిల్లిని చూసినప్పుడు అదేంటో వాడికి తెలియదు, కానీ ప్రతిరోజు పిల్లి ఫోటో చూపిస్తూ లేదు కనిపించినప్పుడు అది పిల్లి అని మనం అంటే కొన్ని రోజుల తర్వాత కొత్తగా పిల్లిని చూస్తే వెంటనే వాడు పిల్లి అని చెప్తాడు. ఎందుకంటే అది నేర్చుకున్నాడు. ఏఐ కూడా అంతే నేర్చుకుంటుంది. తేడా ఏంటంటే మనుషులు ఎక్స్పీరియన్సెస్ తో నేర్చుకుంటారు, ఏఐ డేటా ద్వారా నేర్చుకుంటుంది అనమాట. అసలు ఏఐ అంటే ఏంటి? ఏఐ ఫుల్ ఫామ్ వచ్చి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే తెలుగులో కృత్రిమ మేధస్సు. అంటే ఆర్టిఫిషియల్ గా ఇంటెలిజెన్స్ ని మనమే వేస్తున్నాం. సాధారణంగా చెప్పాలంటే మనుషులు చేసే తేలికైన పనులను కంప్యూటర్ చేయగలిగేలా రూపొందించిన టెక్నాలజీ అన్నమాట ఇది. అంటే మనం చేసే పనులే కాకపోతే కంప్యూటర్లు కూడా చేయగలుగుతాయి. ఎగ్జాంపుల్స్, దేనైనా ఐడెంటిఫై చేయడం, లేదంటే ఏదైనా నేర్చుకోవడం, డెసిషన్స్ తీసుకోవడం, ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పడం, లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనుషుల్లాగా చేసేలాగా మనమే తయారు చేసాం. ఇవన్నీ ఏఐ చేయగలుగుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుకోండి, ఏంటంటే ఏఐకి మనుషుల్లా భావోద్వేగాలు ఉండవు. ఏఐకి కోపం రాదు, ఆనందం కలగదు, బాధ కలగదు. అది డేటా ఆధారంగా మాత్రమే మనకి రెస్పాన్స్ ని ఇస్తుంది అనమాట. చాలా మంది ఏఐ అంటే భవిష్యత్తులో ఎప్పుడో వస్తుందా టెక్నాలజీ అని అనుకుంటున్నారు. కానీ నిజానికి మనం ప్రతిరోజు ఏఐని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఉందనుకోండి, మీకు నచ్చిన వీడియోలను అది సజెస్ట్ చేస్తాయి. ఒకసారి మనం ఒక కుకింగ్ వీడియో చూస్తే నెక్స్ట్ కూడా సేమ్ అలాంటి కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ని మనకి అది సజెస్ట్ చేస్తుంది అనమాట. అది ఏఐదే చేస్తుంది. నెక్స్ట్, ఒకవేళ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఒక వీడియో మనం 1-2 సార్లు సేమ్ రిలేటెడ్ వీడియోస్ చూసాం, ఏదైనా జాబ్స్ కి రిలేటెడ్ వీడియోస్ ఒక 2 చూసాం అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి దానికి రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ నే మనకి అది ఎక్కువగా ఫీడ్ లో చూపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏఐనే చేస్తుంది. నెక్స్ట్, గూగుల్ మ్యాప్స్ ఉందనుకోండి, ట్రాఫిక్ ని కూడా అది ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఈ ఏరియాలో ట్రాఫిక్ ఇది హెవీగా ఉంది, లేదంటే ఇక్కడ తక్కువగా ఉంది, ఈ ఏరియాలో ఈ రూట్ లో అని చెప్పేసి మనకి అది ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. అది కూడా ఏఐ. ఇప్పుడు మనం ఎక్కువగా వాడేది చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీలో మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఏమవుతుంది, మనకి రిలవెంట్ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. అది కూడా ఏఐ. అయితే మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏఐకి ఎవరు నేర్పిస్తారు కదా? ఆన్సర్ వచ్చి డేటా. డేటా అంటే ఏంటంటే ఏఐకి లక్షల కోట్ల ఉదాహరణలు చూపిస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లి ఫోటో సేమ్ అదే పిల్లి ఫోటోనో కుక్క ఫోటోనో ఉంది. దాన్ని ఏం చేస్తారంటే ఏఐకి డిఫరెంట్ ప్యాటర్న్స్ లోని దాన్ని చూపిస్తారు. మామూలుగా ఏఐ వచ్చి ఫోటోని ఐడెంటిఫై చేయదు, ప్యాటర్న్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఏదైనా ఒక ప్యాటర్న్ ఉంటే ఆ ప్యాటర్న్ అది ఐడెంటిఫై చేసి అది మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏదైనా కొత్త ఫోటో ఇచ్చినప్పుడు అది పిల్ల కుక్క అని ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. ఏఐ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది, మనిషి ఎలా నేర్చుకుంటాడు, ఏఐ కూడా దాదాపు అలాగే నేర్చుకుంటుంది. ఏఐ నేర్చుకునే ప్రాసెస్ లో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా. డేటా అంటే ఏఐకి మొదట ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఉదాహరణకు 1000 పిల్లి ఫోటోలు, లేదంటే 1000 కుక్క ఫోటోలు, అలా ఈ ఫోటోలన్నీ ఏఐకి డేటాగా ఇస్తారు. సింపుల్ గా చెప్పాలంటే డేటా అంటే ఏఐ చదివే పుస్తకం అన్నమాట. అంటే ఏఐకి మనం ఒక పుస్తకం ఇచ్చాం అనుకోండి, అది ఏఐ చదవాలి మొత్తం. అదే మనం ఇచ్చే దాన్నే మనం డేటా అంటాం. నెక్స్ట్, ట్రైనింగ్. ఇప్పుడు ఏఐకి ఆ డేటాను చూపించి శిక్షణ ఇస్తారు, అంటే ట్రైనింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పిల్లి, ఇది కుక్క అని లక్షల సార్లు చూపిస్తారు. ఏఐ వాటిలో ఉన్న ప్యాటర్న్స్ ని గుర్తించడం ప్రారంభిస్తుంది అనమాట. ఏఐకి ఇది క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పడం. అంటే ఫస్ట్ మనం ఒక బుక్ ఇచ్చాము, దాన్ని ట్రైనింగ్ ఇచ్చాం. ఇక్కడ సెకండ్ స్టెప్.
ఫ్యూచర్ లో. నెక్స్ట్ లెర్నింగ్ లో ఏం జరుగుతుంది, ట్రైనింగ్ తర్వాత స్వయంగా నేర్చుకుంటుంది. ఎగ్జాంపుల్ కి పిల్లికి చెవులు ఎలా ఉంటాయి, కుక్కకి ముక్కు ఎలా ఉంటుంది, లేదంటే తోక ఎలా ఉంటుంది అని దాంట్లో డిఫరెన్స్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఇది కేవలం ఫోటోలు కంఠస్థం చేయదు, వాటిలోని లక్షణాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఏంటి లెర్నింగ్, విద్యార్థి పాఠం అర్థం చేసుకోవడం. మన క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ లెసన్ చెప్పిన తర్వాత ఇది ఈ పాయింట్ ఇక్కడ ఎలా ఉందా, లేదంటే ఈ ఫార్ములా ఇక్కడ ఉంటుందా అని చెప్పి అర్థం చేసుకుంటారు కదా, అది లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ 4th స్టెప్ వచ్చి ప్రిడిక్షన్. ఇప్పుడు ఏఐకి కొత్త ఫోటో చూపిస్తే అది పిల్ల కుక్క అని అడిగితే తను నేర్చుకున్న మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగించి అప్పుడు ఆన్సర్ చేస్తుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫోటోలో పిల్లు ఉంటే ఏఐది క్యాట్ అని చెప్తుంది. నేర్చుకున్న దాన్ని ఆధారంగా నిర్ణయాలని తీసుకుంటుంది అనమాట. దాన్ని ప్రిడిక్షన్ అంటాం. ఒక చిన్న పిల్లడు యాపిల్ బనానా చాలా సార్లు చూపించి తర్వాత కొత్త యాపిల్ చూపించినా కూడా అది గుర్తుపడతాడు. సేమ్ ఏఐ కూడా ఇంతే, ఇలాగే పనిచేస్తుంది అనమాట. ఇదే కంప్లీట్ గా ఏ ప్రాసెస్, లెర్నింగ్ ప్రాసెస్ అన్నమాట. అది అంటే డేటా ఫస్ట్ సమాచారాన్ని ఇస్తాము, ట్రైనింగ్ తర్వాత శిక్షణ ఇస్తాము, తర్వాత లెర్నింగ్ ప్యాటర్న్స్ ని నేర్చుకుంటుంది, తర్వాత ప్రిడిక్షన్ కొత్త డేటాని దాని కొత్త డేటాపై నిర్ణయాలు చెప్తుంది అనమాట. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ వర్క్. అది ఏ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే చాలా మంది ఏ గురించి భయపడుతూ ఉంటారు. ఏ మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది, అన్ని ఉద్యోగాలను తీసేసుకుంటుంది, లేదంటే ఏ మనుషుల కంటే చాలా తెలివిగా మారిపోతుంది అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే కొన్ని ఉద్యోగాలను మార్చవచ్చు. అంటే పాతకాలంలో మనకి ఏముండేవి, ఏదైనా డేటా మనకి కావాలి అంటే బుక్స్ లో ఫైల్స్ కంపల్సరీ బుక్స్ లో ఉండేవి, మనం ఇన్ఫర్మేషన్ అంతా బుక్స్ లోనే ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు కంప్యూటరైజ్ చేస్తాం, అంటే టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాం. సేమ్ అలాగే దానికి నెక్స్ట్ లెవెల్ కి మనం వెళ్తాం తప్పే దాని వల్ల మనకి నష్టం అయితే జరగదు. నెక్స్ట్ ఉద్యోగాల విషయానికి వస్తే ఉన్న ఉద్యోగాలు పోయినా కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీర్, ట్రైనర్, కంటెంట్ క్రియేటర్, డేటా అనలిస్ట్, కన్సల్టెంట్. అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ ఉంది, డేటా ఇవ్వాలి, దాన్ని ట్రైన్ చేయాలి, దానికి లెర్నింగ్ ఉంటుంది, తర్వాత ప్రిడిక్షన్ చేయాలి. ఇదంతా కూడా ఎవరు ఇవ్వాలి అసలు? ఏఐకి మనుషులే ఇస్తారు. మనుషులే ప్రాంప్ట్ ఇంజనీర్స్ కింద, ట్రైనర్స్ కింద, కంటెంట్ క్రియేటర్స్ కింద, డేటా అనలిస్ట్ కింద, కన్సల్టెంట్ కింద మొత్తం అన్ని చేసేది మనుషులే. కాబట్టి దీని వల్ల కొత్త అవకాశాలు వస్తాయి తప్పే నష్టం అయితే జరగదు. నెక్స్ట్ ఎందుకు స్టూడెంట్స్ నేర్చుకోవాలి? మీరు స్టూడెంట్ అయినా, జాబ్ సీకర్ అయినా, టీచర్ అయినా నేర్చుకోవడం ఇప్పుడు ఒక స్కిల్ కాదు, అసలు నెసెసిటీ. కంపల్సరీగా మనం ఏఐని నేర్చుకోవాలి. ఎందుకంటే మనం డైలీ ఏఐని యూజ్ చేయాలంటే ముందు మనం అది నేర్చుకుంటేనే కదా అది యూజ్ చేయగలుగుతాం. ఎందుకంటే భవిష్యత్తులో ఏఐని ఉపయోగించగలిగే వారికి మాత్రమే ఎక్కువ మనకి ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు ChatGPT తో చదువుకుంటాము, ఏఐ యూజ్ చేసి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాం, లేదంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాం, లేదంటే మనం మన ప్రొడక్టివిటీని కూడా పెంచుకోవాలంటే ఏఐ అనేది కంపల్సరీ తెలుసుండాలి. మ్యాజిక్ కాదు, డేటా నుంచి నేర్చుకునే, నిర్ణయాలు తీసుకునే ఒక తెలివైన సిస్టమ్. నెక్స్ట్ వీడియోలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మధ్య తేడాలను కంప్లీట్ గా చూద్దాము. ఎక్కడ ఏఐకి, మెషిన్ లెర్నింగ్ కి, డీప్ లెర్నింగ్ కి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్పిస్తాను. ఈ కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకు డౌట్స్ ఉన్నా, లేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై.